చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి ఈ సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం, అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం. చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా, కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. పోనీ రైతన్నలకు గుర్తు లేదు, చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు, చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం. చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు, చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం. పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలాని మంచి చేశాడు అని, ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు, తర్వాత ప్రతి 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత ప్రతి 5 కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని, అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు. అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు. అది ఎందుకు? మన బిడ్డలు భవిష్యత్తు కోసం, మీ బిడ్డలు భవిష్యత్తు కోసం. మీరు చూస్తూనే ఉన్నారు, ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు. తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు.
మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో 53% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళా గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎందుకు? అది మన మహిళల కోసం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం ఒక్కళ్ళ మీద ఆధారపడకూడదని. మనం చిన్నదే అవనండి, పెద్ద బిజినెసే అవనండి, ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. అట్లానే 1997లో బాలిక శిశు సంరక్షణ పథకాన్ని కింద పుట్టిన ఆడబిడ్డలకి 5,000 రూపాయలు FD అకౌంట్లో వేసి ఆ ఆడపిల్లకి 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు ఆ డబ్బు ఆ పాపకి చేరేటట్టు ఆయన పథకం తీసుకొచ్చారు. అట్లానే 8, 9, 10 తరగతిలో చదువుకున్న విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు సైకిల్ పథకం తెచ్చారు. దేశంలో తొలిసారిగా దళిత్ మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారికి అవకాశం ఇచ్చారు ఆయన. దీపం పథకం కింద పేదలకు 65 లక్షలు గ్యాస్ కనెక్షన్లు, అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర 8,500 కోట్లు రుణమాఫీ చేశారు. అదే కాకుండా పసుపు కుంకుమ పథకం కింద 10,000 కోట్లు ఆయన ఇచ్చారు. అమృత హస్తం కింద గర్భిణికి బాలింతలకు పౌష్టికాహారం అందించారు ఆయన. నవజన శిశువులు బేబీ కిట్లు, తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే, ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి మీరు తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి 1,500 రూపాయలు ఒక ఆడపిల్లకి 8 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి 59 సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు. అది 9 కాదండి, సారీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అది 3 బిడ్డలుంటే 45,000 ఇస్తామని హామీ ఇచ్చారు.